జగన్ అనుకోకి హెచ్చరిక చేస్తున్నా, మీ స్వార్థ రాజకీయాల కోసం భక్తుల మనోభావాలు దెబ్బతింటే ప్రజలు మిమ్మల్ని వీధుల్లో కుక్కల దన్నినట్టు తంతారు. చేసిన తప్పు ఒప్పుకోండి, ప్రజలకి క్షమాపణ చెప్పండి, కొంతైనా మీ తప్పుని క్షమిస్తారు ప్రజలు. యథేచ్ఛగా దోచుకొని నీలాంటి నాస్తికుల్ని, దేవుడు అంటే నమ్మకం లేని నీలాంటి పనికి మానవాళ్ళని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఏం చేశావు? నేరగాళ్ళని, దోపిడీ దొంగల్ని, దొంగల చేతుల్లో తిరుమల టీటీడీ పాలకవర్గంలో పెడతారా మీరు? మీ బంధువు సుబ్బారెడ్డి గారిని, ధర్మారెడ్డి గారిని, దోపిడీ దొంగల్ని తీసుకెళ్లి నువ్వు పాలకవర్గంలో పెట్టి, దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళని, నాస్తికులు తీసుకెళ్లి అక్కడ పెట్టి ఆలయాల్ని, అట్లాగే అక్కడ భక్తుల మనోభావాలను దెబ్బతీసింది నువ్వు కాదా? ఈరోజు ఇలాంటి నేరగాళ్లకు, దోపిడీదారులకు తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీల్లో వర్క్ చేసేటువంటి హక్కు లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి పవిత్రత గురించి, వీటి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు జగన్మోహన్ రెడ్డికి.